చాణక్యుడు చంద్రగుప్తుడు వీళ్ళిద్దరి మైత్రి చరిత్రలోనే ఒక గొప్ప గురు శిష్య సంబంధంగా నిలిచింది. అయితే వీరిద్దరి చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ రోజు మనం నేర్చుకుందాం. చంద్రగుప్త మౌర్యుడు రాజైన దగ్గర నుంచి వారంలో ఒక్కరోజైనా సరే ఉదయం తన గురువైన చాణక్యుని కలవాలనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. పరిపాలనలో ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా చంద్రగుప్తుడు చూసేది చాణక్యుడి వైపే. అయితే ఒకరోజు చాణక్యుడి కోసం ఎదురు చూస్తున్న చంద్రగుప్తుడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చాణక్యుడు ఆ రోజు సమావేశానికి రాలేదు. చాణక్యుడు ఎప్పుడూ ఇలా చేయలేదు. చాణక్యుడు రాకపోవడం పక్కన పెడితే అసలు ఎప్పుడూ సమావేశానికి ఆలస్యం అవడానికి కూడా చాణక్యుడు ఇష్టపడ్డు. అలాంటి చాణక్యుడు రాకపోవడం ఏంటా అని చంద్రగుప్తుడికి అర్థం కాలేదు. తన భటులని చాణక్యుడి ఇంటికి పంపించాడు. చాణక్యుడిని అడిగి వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అప్పుడు భటులు చాణక్యుడి ఇంటికి వెళ్లారు. అక్కడ చాణక్యుడు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. భటులు రావడం గమనించినా కూడా ఏం మాట్లాడకుండా అలాగే రాసుకుంటున్నాడు. ఒక భటుడు రాజుగారు పిలుస్తున్నారు గురువు గారు అని అంటాడు. అయినా కూడా ఎటువంటి సమాధానం ఉండదు. ఇంకా సమాధానం లేకపోయేసరికి భటులు కూడా భయపడి చాణక్యుడు అంటే చంద్రగుప్తుడికి ఎంత ఇష్టమో వాళ్ళకి తెలుసు కాబట్టి భటులు కూడా ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంతఃపురానికి చేరుకుని చంద్రగుప్తుడితో జరిగిందంతా చెప్తారు. చంద్రగుప్తుడికి అర్థం కాదు. ఇంకా ఇలా కాదని తానే స్వయంగా చాణక్యుని దగ్గరకు వెళ్తానని వెళ్ళాడు. అయితే అక్కడికి చంద్రగుప్తుడు వెళ్ళాక కూడా చాణక్యుడు ఏమీ మాట్లాడలేదు. తన పని తాను చేసుకుంటున్నాడు. ఆ సిచ్యువేషన్ లో చంద్రగుప్తుడికి ఏం చేయాలో అర్థం కాక, ఈ రాజ్యానికి మీ అవసరం చాలా ఉంది. మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను గురువర్య, నాకు సహాయం చేయండి, నాతో ఉండండి అని అర్థిస్తాడు. అప్పుడు చాణక్యుడు మౌనాన్ని వదిలి చంద్రగుప్తుడితో ఇలా చెప్తాడు. నేను నీకు కావలసిన విషయాలు విద్యలు అన్ని నేర్పించాను. రాబోయే కాలంలో నేను ఉండకపోవచ్చు. అప్పుడు నేను నేర్పించిన ఈ విద్యతో నువ్వు పరిపాలించాలి. అంతేగాని ఎప్పుడూ నా కోసం నువ్వు ఇలా చూడకూడదని, ఒక నాయకుడిగా ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో అనేది నీకు బాగా తెలుసు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు నా సహాయం లేకుండా పరిపాలించగలవు అని చెప్పాడు. ఈ సమాధానం చంద్రగుప్తుడికి ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించినా కూడా తన గురువు చాణక్యుడి మాటల్లో అర్థాన్ని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి తన గురువు చాణక్యుడి మాటల్ని ఆలోచిస్తూ తన మౌనాన్ని సలహాలను శాంతితో కొంచెం సేపు ఆలోచించాడు. చాణక్యుడు తనకు నేర్పిన విద్య, నీతి మరియు పరిపాలనా నైపుణ్యాలను స్మరించుకుంటూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. చంద్రగుప్తుడు గ్రహించాడు, ఒక నాయకుడిగా తనకు తానే నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడం అనేది తన బాధ్యత. చాణక్యుడు తనకు స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. చంద్రగుప్తుడు చాణక్యుడి ముందు నిలబడి, గురువర్య, మీరు నాకు నేర్పిన విద్య, మార్గదర్శకత్వం నాతో ఎప్పటికీ నిలుస్తాయి. మీరు నాకు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో నేను ఈ రాజ్యాన్ని న్యాయంగా సమర్థవంతంగా పరిపాలిస్తాను. మీరు నాకు కావలసిన సమయంలో ఎప్పుడూ నా హృదయంలో ఉంటారని ప్రతిజ్ఞ చేశాడు. చాణక్యుడు చంద్రగుప్తుడి మాటలు విని సంతోషంగా నవ్వాడు. చంద్రగుప్త, నీలోని ఈ ఆత్మవిశ్వాసం చూస్తే నాకు గర్వంగా ఉంది. నువ్వు నిజమైన నాయకుడిగా మారావు. నాకు నీ నుండి కావాల్సింది కూడా అదే. ఇకపై నీ మార్గాన్ని నువ్వే నిర్ణయించుకో. నీకు కావాల్సిన విద్యను అందించాను. ఇక ముందు నువ్వు నీ ప్రజల కోసం, నీ రాజ్యం కోసం నడుచుకో అని ఆశీర్వదించాడు. ఈ సంఘటన తర్వాత చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడి మార్గదర్శకత్వం లేకుండానే రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించాడు. అతను ప్రజల అవసరాలని అర్థం చేసుకుని న్యాయంగా, నిష్పక్షపాతంగా పరిపాలించాడు. చాణక్యుడు నేర్పిన విద్యా నీతులు అతనికి ఎప్పుడూ మార్గదర్శకంగా నిలిచాయి. చంద్రగుప్తుడు ఒక గొప్ప నాయకుడిగా, చాణక్యుడు ఒక గొప్ప గురువుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే, నిజమైన నాయకత్వం అంటే స్వతంత్రంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం. చాణక్యుడు చంద్రగుప్తుడికి ఇచ్చిన అమూల్యమైన పాఠం, నాయకుడు తన గురువు మీద ఆధారపడకుండా తన సొంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనేది. ఈ పాఠం చంద్రగుప్తుడికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో చేస్తాం. మాకు మీ సపోర్ట్ కావాలి. లైక్లు, కామెంట్ల వర్షం కురిపించండి. తెలుగు సినిమా అభిమానులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫేవరెట్ ఫ్యాన్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.